ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినల్ నుంచి రేడియో ధార్మికత లీక్ అవుతోంది. దీంతో విమానాశ్రయ అధికారులు కార్గో టెర్మినల్ను ఖాళీ చేయించారు. ఎయిర్ ఫ్రాన్స్ విమానంలోని కొన్ని వైద్య పరికరాల నుంచి ఇది వెలువడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అగ్నిమాపక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినల్ నుంచి రేడియో ధార్మికత లీక్ అవుతోంది. దీంతో విమానాశ్రయ అధికారులు కార్గో టెర్మినల్ను ఖాళీ చేయించారు. ఎయిర్ ఫ్రాన్స్ విమానంలోని కొన్ని వైద్య పరికరాల నుంచి ఇది వెలువడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అగ్నిమాపక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ రిపోర్టర్ మదార్ నడి తెలుసుకుందాం. మదార్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఏమిటి? రేడియో ధార్మికత తీవ్రత ఎంతవరకు ఉంటుంది? అధికారులు ఏం చెప్తున్నారు? మొత్తంగా దీనికి సంబంధించి రేడియో ధార్మిక పదార్థాలకు మెడికల్ సంబంధించిన దాని నుంచి లీక్ అవుతుందనే సమాచారంతో ఇప్పటికే పోలీసులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎయిర్పోర్ట్ ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దానికి సంబంధించి రేడియో ధార్మికకు సంబంధించి దాని పిహెచ్ స్థాయి ఏ స్థాయిలో ఉంది, దాని ద్వారా ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అంటూ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మెడికల్ సిబ్బందిని కూడా అక్కడికి తరలించడం జరిగింది. ఇప్పటికే T3 కార్గో పరిస్థితిలో జరిగినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కానీ తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరిని కూడా ఘటన జరిగిన స్థలానికి కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. గతంలో కూడా ఇలాగే కార్గో నుంచి రేడియో ధార్మిక పదార్థాలు లీక్ అయిన పరిస్థితుల్లో ఇప్పటికే దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఎంత మేరకు నష్టం జరిగే అవకాశం ఉంది అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న నిపుణులు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఆ ఘటన జరిగిన స్థలానికి మాత్రం ఎవరిని అనుమతించడం లేదు. అది రేడియో ధార్మిక పదార్థాలు కాబట్టి వాటికి మనుషులకి హాని కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎవరిని కూడా అనుమతించట్లేదు. మొత్తంగా దానికి సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షిస్తున్నారు. పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కావచ్చు, కార్గోను కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఇప్పటికే ఎవరిని కూడా అనుమతించకపోవడంతో ఇప్పటికీ వైద్యులు కూడా దానికి సంబంధించి పిహెచ్ స్థాయిని కనుగొని దాని ద్వారా ఏమైనా నష్టాలు వాటిల్లే అవకాశం ఉందా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ మదర్, థ్యాంక్ యూ.